గుడిలో దర్శనమేమో కానీ వీళ్ళ దర్శనం మాత్రం భలే అయింది. బస్సులో నుంచి బట్టలు ఇప్పుకొని దిక్కుతున్నారు పోటుగాళ్ళు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం ఒక మంచి గుడికి వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, చూశారు కదా, చూసి తెలిసే కామెంట్ చేయండి ఏ గుడి అనేది. ఇంకా దర్శనానికి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా అలా లోపలికి వెళ్దాం. ఇంకా లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది గుడి. బా ఇంత ప్రశాంతం. ఇంకా అలా గోపురం దగ్గరికి వెళ్తే లోపల ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు, అందుకే బయట లాగేసా. అదిగో కనిపిస్తున్నాడు చూడండి, కొంచెం జూమ్ చేద్దాం. అదిగో అక్కడ కనిపిస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ఈ జ్యోతిర్లింగాల చెప్పు. చెప్పు అదేం లింగం అనేది. అది వెళ్ళు చూపించు. కొంచెం గట్టిగా చెప్పు, ఏం పర్లేదు. తినలేదా ఏంది? భీమశంకర జ్యోతిర్లింగం, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం, శ్రీ రమేశ్వర జ్యోతిర్లింగం. కేదార్నాథ్ జ్యోతిర్లింగేశ్వర అదా? కృష్ణా తీరం చూడడానికి చాలా బాగుంది. నీళ్ళే లేవు. ఇంత ఒక 1 year బ్యాక్ ముందు చాలా ఉండేవి నీళ్ళు, ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఎలా ఉంటుంది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈమె ఎక్కడో పోతుందయ్యా, అక్కడ నీళ్ళు లేవు, ఎక్కడికి వెళ్తుంది పిల్ల? ఎక్కడికి వెళ్తుంది? దర్శనం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. స్కూల్ పిల్లలు అనుకుంటా దర్శనానికి వచ్చినట్టున్నారు. ట్రిప్ ఏమో, ట్రిప్ అనుకుంటా. అబ్బా, దర్శనం అంటే ఇదేనయ్యా. బట్టలు ఇప్పుకొని వస్తున్నారా బస్సులో నుంచి. మహా మేధావులు ఇల్లు. అరే ఏం చేశారా మీరు బట్టలు ఇప్పుకొని బస్సులో? ఇంకా ఈరోజు ఇంతే బ్రోస్, ఉంటాను, బాయ్.